హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే కాంబినేషన్ సమ్. కాంబినేషన్ సమ్ లో వాడు ఏం చేయమన్నాడంటే మనకు ఒక అరే ఇస్తాడు గైస్. ఒక అరే ఇచ్చి ఒక టార్గెట్ ఇస్తాడు. టార్గెట్ ఇచ్చాక మనము ఈ అరే లోపల ఉన్న వాల్యూస్ ని యూజ్ చేసి టార్గెట్ వరకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2+3 3+6 ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ లో మనము 2ని 3ని 6ని ఏ నెంబర్ అయినా సరే మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో గైస్, ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ఒక బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది గైస్. ఆ సొల్యూషన్ వాడతాం. అయితే మనం అసలు యాక్చువల్ గా ఈ లాజిక్ ని ఏ విధంగా బిల్డ్ చేస్తామంటే మనకి 2 3 5 ఉన్న వాల్యూస్ లోపల ఉన్న వాల్యూస్ నుంచి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంటే వీ కెన్ ఐదర్ టేక్ దిస్ ఆర్ వీ కెన్ ఐదర్ రిమూవ్ ఇట్. సో ఇదే కాన్సెప్ట్ మీద 2ని యాడ్ చేయాలి, లేకపోతే 2ని యాడ్ చేయకుండా ఈ విధంగా యాడ్ చేస్తూ 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 మనకి సమ్ అనే టార్గెట్ అనే వాల్యూకి తీసుకురావాలి. సో ఈ ఎగ్జాంపుల్ కి వచ్చేసరికి నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2 3 5 ఒక అరే ఉన్నది అండ్ మన టార్గెట్ ఏమో 6 ఉన్నది. సో ఈ వాల్యూస్ ని వాడుతూ మన టార్గెట్ వాల్యూ 6 చేయాలి. అయితే ఎన్ని సొల్యూషన్స్ వస్తే అన్ని సొల్యూషన్స్ కి మనం ఆన్సర్ అనే ఒక పేరెంట్ పేరెంట్ అరేలో యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏ విధంగా అప్రోచ్ ఉంటుందో చూద్దాం. అయితే మనకి టూ వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 2ని తీసుకోవచ్చు, తీసుకొని యాడ్ చేయాలి. కరెంట్ సమ్ ఎంత ఉంటుంది? ఫస్ట్ 0 ఉంటుంది. సో 2+0 ఎంత? 2 ఉంటుంది. తర్వాత 2ని తీసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు. ఇది 2ని తీసుకోవచ్చు, లేదా ఇక్కడ 2ని తీసుకోకపోవచ్చు. అంటే 0+0. 2ని తీసుకోకపోతే మళ్ళీ నాకు రిమైనింగ్ 2 ఉండదు, ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్దాము, రైట్ తర్వాత వెళ్దాము. అయితే చూడండి గైస్, ఇప్పుడు మనకి 0 అండి, తర్వాత 0+2 అయింది. మళ్ళీ 2ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో ఇప్పుడు నేను 2+2 4. మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్. 2ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. 2 3 5. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ యాడ్ చేయను. ఫస్ట్ ఓన్లీ లెఫ్ట్ ట్రీ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తా. తర్వాత సేమ్ అదే కాన్సెప్ట్ గైస్. 4 ఉంటుంది. 4+2 6. ఓకే, మన టార్గెట్ సమ్ 6 వచ్చింది, 6 వచ్చింది కాబట్టి మనకి ఎంత వచ్చింది? 2 3 5. ఓకే, ఇప్పుడు టార్గెట్ సమ్ 6 వచ్చింది అంటే వీ డోంట్ హ్యావ్ టు అంటే ఏమంటారు, మళ్ళీ ఫర్దర్ గా కాంపిటీషన్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ బ్రేక్ ద రికర్జన్ ఓవర్ హియర్. అంతే, ఇక్కడ రికర్జన్ స్టాప్ చేసి మనకు అసలు ఏమేమి వాల్యూస్ తీసుకుంటే టార్గెట్ 6 వచ్చిందో చూసుకుందాం. ఏమేమి వచ్చినాయి? 2 2 2. సో 3 times 2 తీసుకునేసరికి టార్గెట్ వాల్యూ 6 వచ్చింది. అంటే మన ఆన్సర్ అరేలో ఇది అపెండ్ చేస్తాం 2 2 2. ఓకే, ఇది ఒక టెంపరీలో ఉంటది. తర్వాత ఇక్కడ నుంచి చూద్దాం. ఈ రైట్ రికర్జన్ బిల్డ్ చేద్దాం. అక్కడ ఏమొచ్చింది? మనకి 4 నుంచి ఉంది. అంటే మనకి ఇక్కడ ఏముంటది? 0 ప్లస్, ఎందుకంటే 2ని తీసుకోవట్లే అంటే 0 ఉంటుంది. 0+4 4. ఓకే, తర్వాత మనకి రిమైనింగ్ ఎంత ఉంటే 3 and 5 ఉంటుంది. తర్వాత సేమ్ అదే కాన్సెప్ట్ గైస్. మళ్ళీ 3ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంటే 4+3 4+3 టార్గెట్ 7 వచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా వాల్యూస్ తీసుకుంటే టార్గెట్ పెరుగుతుందే కానీ తగ్గదు. సో నేనేం చేస్తానంటే ఇంతకంటే కిందికి వెళ్ళను. నేను ఐ విల్ నాట్ గో ఫర్దర్ డౌన్ దేర్ ఇన్ దిస్. సో నేనేం చేస్తానంటే టార్గెట్ 7 రాగానే ఎంతకంటే కిందికి వెళ్ళాను, ఆపేస్తా, రిటర్న్ కొట్టేస్తా. తర్వాత ఇక్కడ చూస్తా 0+4. 3ని తీసుకోవట్లేదు అంటే రిమైనింగ్ ఒకటే ఎలిమెంట్ 5 ఉంటుంది. మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్. 4+5 అంటే 5ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. 5ని తీసుకుంటే ఏమొస్తుంది? మనకి రిమైనింగ్ 0 అంటే ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇది వస్తుంది. అండ్ మన టార్గెట్ సమ్ 9 వస్తుంది. 9 వచ్చింది కాబట్టి నేను ఫర్దర్ గా రికర్జన్ ఏం చేయను. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నాకు 0+5 వచ్చింది. కరెక్టే. ఓకే, టార్గెట్ వాల్యూ 5 ఉంది, కరెక్టే. కానీ నాకు ఐ హావ్ నో మోర్ ఎలిమెంట్స్ టు టేక్. సో ఇక్కడ కూడా రికర్జన్ అయిపోయింది. సో మన ఆన్సర్ లో ఎంత ఉన్నది? 2, 2, 2. ఓకే, ఇక్కడ ఇదంతా రికర్జన్ అయిపోయింది గైస్. ఇదంతా మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. సో ఐ విల్ నాట్ లుక్ ఇంటూ ఇట్ ఫర్దర్ డౌన్. ఓకే, చలో మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ గైస్. ఇక్కడ 2ని తీసుకున్నా అంటే ఇక్కడ 2ని తీసుకోవద్దు, కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? 2. సో 0+2 అంటే 0+2 ఓకే, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమంటే 3, 5 ఉంటుంది. ఓకే, నౌ 5. చలో మళ్ళీ సేమ్ అదే విధంగా 3, 5 తీసుకోవాలి. 3, 5 తీసుకునేసరికి మనకి ఎంత వస్తుంది? 2+, అక్కడ 2+3. 3 ఎంత? 3, సేమ్ అదే, మళ్ళీ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. 2+3 ఎంత? 5. ఓకే ఫైన్, ఇంకా వెళ్ళొచ్చు. సో 5+3 మనకి ఆన్సర్ 8 వచ్చింది. ఆన్సర్ 8 వచ్చిందంటే ఐ విల్ నాట్ గో ఫర్దర్ డౌన్ చేసిన. ఇక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 5+0 ఉంటుంది, 5 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టైం ఉంటుంది. నెక్స్ట్ లైక్ నార్మల్ గా థింక్ చేసుకుంటే మనకి 5 రిమైనింగ్ ఉంటుంది. 5+5 10 వస్తుంది. 10 ఐ నాట్ కన్సిడర్ దిస్. సో ఈ ట్రీ మొత్తాన్ని నేను కన్సిడరే చేయను.
ఇక్కడికి వచ్చేద్దాం. 2 ప్లస్ 0 ఎందుకంటే 3ని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి 5 కూడా రిమైనింగ్ ఉంటుంది. తర్వాత సేమ్ అదే కాన్సెప్ట్ 2 + 5 = 7. 7 వచ్చింది కాబట్టి నేను 3ని కన్సిడర్ చేయను. ఇక్కడ కూడా సేమ్ అదే కన్సిడర్ చేయను. ఎందుకంటే మనకి 2 + 0 ఉంటుంది. ఎంటీ అరే వచ్చేస్తుంది. ఎంటీ అరే 2 + 0 మనకి టార్గెట్ సమ్ రీచ్ కాలేదు. సో ఐ విల్ నాట్ గో ఫర్దర్ డౌన్ దెన్ దిస్. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. 2, 2, 2, 2. ఇప్పుడు నేను వేరే అంటే నార్మల్ గా థాట్ చేసినా సరే, ఇప్పుడు నేను మొత్తం ట్రీ బిల్డ్ చేసినా సరే నాకు వేరే ఎక్కడ కూడా సొల్యూషన్ రాదు. సో మన లాజిక్ అయితే క్లియర్ ఉంది కదా గాయస్. టూ ఒక అరే నుంచి 2 పార్ట్స్ ఉంటాయి. ఒక ఎలిమెంట్ ని తీసుకోవచ్చు, ఒక ఎలిమెంట్ ని తీసుకోవద్దు, అంతే. సో ఈ లాజిక్ బేస్డ్ మీద మనం కోడింగ్ చేద్దాం. ఏ విధంగా కోడ్ అవుతుందో చెక్ చేద్దాం మనం. గైస్ కమింగ్ టు ద కోడింగ్ పార్ట్, మనకి కాంబినేషన్ సమ్ లో నేను చెప్పాను కదా గైస్, ఒక ఆన్సర్ అనేది ఒక ఎంటీ అరే తీసుకోవాలని. తర్వాత ఇది రికర్సివ్ అల్గోరిథం కాబట్టి నేను ఈ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసే బదులు నేను ఏం చేస్తానంటే ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకుంటాను, ఎఫ్ హెల్పర్. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే మనము ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇండెక్స్ అని తీసుకుంటాం. తర్వాత అరేని టెంపరీ అరే స్టోర్ చేయడానికి అరే అని తీసుకుంటాం. తర్వాత టెంపరీ సొల్యూషన్ అంటే మన టెంపరీ సమ్ ఉంది కదా గైస్, ఇక్కడ 2 + 2 ఇక్కడ నేను 2 మధ్యలో లైన్ లో 2 + 0 2 + 0 అది తీసుకోవడానికి నేను కరెంట్ సమ్ తీసుకుంటా. కరెంట్ సమ్. ఓకే, ఈ విధంగా 3 పారామీటర్స్ తీసుకుంటాం. మనకి ఎక్కడ బ్రేక్ కావాలి గైస్, ఎప్పుడైతే కరెంట్ సమ్ గ్రేటర్ దాన్ టార్గెట్ ఆర్ అండ్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ క్యాండిడేట్స్. అంటే ఎప్పుడైతే మనకి దేర్ ఆర్ నో మోర్ ఎలిమెంట్స్ టు బి కన్సిడర్ అండ్ మన కరెంట్ సమ్ అనేది టార్గెట్ కంటే అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతే అప్పుడు అది బ్రేక్ అయిపోవాలి. ఏం రిటర్న్ చేయొద్దు నేను, ఎందుకంటే నాకు ఏం ఆన్సర్ రాలేదు కాబట్టి. లేకపోతే ఇఫ్ కరెంట్ సమ్ = టార్గెట్, అప్పుడు ఏం చేయాలి, మన ఆన్సర్ లోపల వాల్యూస్ అపెండ్ చేయాలి. సో ఆన్సర్ డాట్ అపెండ్, ఏం అపెండ్ చేయాలి, అరే డాట్ కాపీ ఎందుకు పెడుతున్నాను అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ సొల్యూషన్స్ లో 2, 2, 2 అని వచ్చింది. నెక్స్ట్ టైం 2, 3 వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఆల్రెడీ అపెండ్ చేసిన ఆన్సర్ లోపల ఉన్న అరే కూడా చేంజ్ అయిపోతుంది. ఆ విధంగా చేంజ్ కాకుండా ఉండడానికి డాట్ కాపీ ఫంక్షన్ వాడతాం. తర్వాత ఫర్దర్ గా ప్రాసెసింగ్ జరగదు అండ్ రికర్షన్ ఆగిపోవాలి అంటే రిటర్న్ స్టేట్మెంట్ కొట్టాలి. రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనకి ఫర్ లూప్స్ లో వైల్ లూప్స్ లో బ్రేక్ స్టేట్మెంట్ లాగా. ఎప్పుడైతే మనం రికర్షన్ ని ఆపేయాలనుకుంటే రిటర్న్ రాసి పడేస్తే అయిపోతుంది సింపుల్ గా, ఏం రిటర్న్ చేయకపోయినా పర్లేదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టాప్ ద రికర్షన్ దెన్ టైప్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, ఇది కాన్సెప్ట్, ఇది బేస్ కేసెస్. నో ఇప్పుడు రికర్సివ్ కేసుకి వచ్చేసరికి నేను చెప్పాను కదా గైస్, 2 కేసెస్ ఉంటాయి, తీసుకోవచ్చు తీసుకోవద్దు. సో తీసుకోవచ్చు అనే దానికి ఏ విధంగా తీసుకోవాలంటే అరే డాట్ అపెండ్, ఏం తీసుకుంటున్నామో అది రాయాలి. ఇప్పుడు మనకి ఏం తీసుకుంటున్నామో అని ఎక్కడ ఉంటుంది, ఇండెక్స్ లో ఉంటుంది. ఇండెక్స్ కానీ ఏ అరేలో ఉన్నది, క్యాండిడేట్స్ ఆఫ్ ఇండెక్స్ తీసుకుంటే అరే డాట్ అపెండ్. ఓకే, తర్వాత మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి, హెల్పర్ ఇండెక్స్ మళ్ళీ తీసుకోవచ్చు. సో ఆ ఇండెక్స్ అక్కడే ఉండాలి. తీసుకోకపోతే ఇండెక్స్ +1 అవుతుంది అంటే నెక్స్ట్ అరేకి నెక్స్ట్ ఎలిమెంట్ కి షిఫ్ట్ అవుతుంది. నేను మళ్ళీ ఇప్పుడు నేను లెఫ్ట్ రికర్జన్ లో ఇండెక్స్ అంటే నేను సెలెక్టెడ్ ఎలిమెంట్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇండెక్స్ చేంజ్ చేయదు, అందుకే చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఇండెక్స్ ఆ విధంగానే ఉంటుంది. తర్వాత అరే నేను ఇప్పుడు ఎలిమెంట్ ని కన్సిడర్ చేశాం కాబట్టి అరే డాట్ అపెండ్ కొట్టి అరే కొడతా. తర్వాత కరెంట్ సమ్ అప్డేట్ చేయాలి. కరెంట్ సమ్ ఏ విధంగా అప్డేట్ అవుతుంది, 0 ఉంటుంది ఫస్ట్. కరెంట్ సమ్ 0 ఉండగా తర్వాత కరెంట్ వాల్యూ ది యాడ్ అవుతుంది కదా. సో కరెంట్ వాల్యూ ఎక్కడ ఉంది, క్యాండిడేట్స్ ఆఫ్ ఇండెక్స్. ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఫస్ట్ టైం తీసుకోవాలి, నెక్స్ట్ టైం తీసుకోవద్దు అంటే అరే లోపల ఉన్న వాల్యూని పాప్ చేయాలి, అరే డాట్ పాప్. తర్వాత మళ్ళీ కాల్ చేయాలి ఇండెక్స్, ఇప్పుడు +1 ఎందుకంటే నెక్స్ట్ టైం ఆ ఎలిమెంట్ మళ్ళీ కనిపించద్దు అంటే ఇండెక్స్ +1 కావాలి. అరే కరెంట్ సమ్, ఇప్పుడు నేను తీసుకోవాలి కాబట్టి నేను యాడ్ కూడా చేయాలి. లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేశాక ఎక్కడ నుంచి కాల్ చేయాలి, 0th ఇండెక్స్ ఎంటీ అరే అండ్ కరెంట్ సమ్ కూడా 0 ఉంటుంది. మనకి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ఆన్సర్ అనే అరేలో ఉంటుంది. సో రిటర్న్ ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నేను ఎక్కడో తప్పని చేశాను. ఓకే సారీ, నేను పారెంథసిస్ 2 times పెట్టడం మర్చిపోయాను. సబ్మిట్.
చలో గైస్, our solution has been accepted. గైస్, కమింగ్ టు ద టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, మనము ట్రీ బిల్డ్ చేస్తున్నాం కదా గైస్. ట్రీలో మనకి ఏ విధంగా ఉన్నది, టూ ఆప్షన్స్ ఉన్నాయి. సో టూ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ ఆప్షన్స్ ఎంతవరకు వెళ్తున్నాయి మనకి, టోటల్ అరే అన్ని, అంటే అరే లోపల అన్ని ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసే వరకు వెళ్తున్నాయి. టూ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అరేలో అన్ని ఎలిమెంట్స్ వరకు వెళ్తున్నాయి అంటే మన బేస్ 2 ఉంటది అండ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n ఉంటాయి. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2 power n ఉంటది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2 power n ఉంటది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనము ఒక ఎక్స్ట్రా అరే తీసుకుంటున్నాం కరెక్టే, కానీ దాంతో పాటు రికర్సివ్ గా చేస్తున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటది అంటే n ఉంటది. ఎందుకు అంటే వర్స్ట్ కేస్ సినారియోలో మనము మన అరేలో ప్రతి ఒక్క ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటాం అండ్ మన రికర్షన్ కూడా ప్రతి ఒక్కసారి వెళ్తుంది. సో n ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రికర్సివ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద రికర్షన్ హ్యాస్ హ్యాపెండ్, అది ఏ విధంగా స్టోర్ అవుతుంది అంటే k టైమ్స్ అనుకుందాం. ఫర్ సపోజ్ k టైమ్స్ రికర్షన్ అవుతుంది. సో రికర్షన్ k టైమ్స్ అవుతుంది అండ్ మన అరే సైజ్ కూడా n ఉంటుంది వర్స్ట్ కేస్ లో. సో n into k అవుతుంది మన స్పేస్ కాంప్లెక్సిటీ. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.